ఎందుకంటే ఈరోజు మనం లైక్ దేవుడు కాస్ట్లీ గిఫ్ట్లు కానీ సర్ప్రైజ్లు కానీ చాలా ఎక్కువ ఇచ్చేసుకుంటారు. సో నాకు కూడా అర్థం కాదు వెదర్ ఇట్స్ వ్యాలంటైన్స్ డే ఆర్ నాట్, లవ్ అనేది ఎక్స్ప్రెస్ చేయడానికి వై ఓన్లీ ఆన్ పర్టికులర్ డే, వై నాట్ 365 days ఉన్నాయి మనకి ఇంక్లూడింగ్ ద లీప్ ఇయర్, సో వై ఓన్లీ ఆన్ February 14th. సో నాకు తెలిసి ఇట్స్ జస్ట్ ఇట్స్ నాట్ ఎ మీనింగ్ఫుల్ రెస్పాన్స్ చెప్పాలంటే. అండ్ అదర్ థింగ్ ఈజ్ అండ్ ఆల్సో ఇట్ క్రియేట్స్ డిప్రెషన్ ఫర్ ద పీపుల్. అంటే ఇంత ఫైనాన్షియల్ స్ట్రెస్ వాళ్ళు తట్టుకోలేరు ఆన్ దిస్ పర్టికులర్ డే. చూడండి ఇట్స్ జస్ట్ లైక్ ఎన్ ఎక్స్‌ప్లాయిటేషన్. వ్యాలంటైన్స్ వీక్ అంటారు, ఒకసారి ఆలోచించండి మీరే. స్టార్టింగ్ ఎలా స్టార్ట్ అవుద్ది, ప్రపోజ్ డే అంట, నెక్స్ట్ ఏమో టెడ్డీ డే, నెక్స్ట్ ఏమో ఇదేంటది చాక్లెట్ డే, నెక్స్ట్ ఏంటది హగ్ డే, కిస్ డే, ప్రామిస్ డే. అరే ఇన్ని డేస్, లాస్ట్లో వ్యాలంటైన్స్ డే, ఇదే వీక్ అనమాట. సో ఇన్ని డేస్ మనకి ఎందుకు ఉన్నాయండి, బికాస్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఇది. అంటే ఫైనాన్షియల్గా బాగా ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి వాడే డేస్ ఇవన్నీ కూడా. సో ఇంకో పాయింట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈరోజు మీరు పర్టికులర్గా ఎవరైనా కానీ లవ్ బర్డ్స్ ఉంటే ప్లీజ్ డోంట్ గో ఇన్ పార్క్స్లో తిరగద్దు. పార్క్స్లో తిరిగితే ఏమవుతుందంటే బజరంగ్ దళ్ అని ఒక ఆర్గనైజేషన్ ఉందన్నమాట. వాళ్ళు ఏంటంటే ఇన్కేస్ ఎవరైనా కపుల్ కనపడితే ఫస్ట్ వాళ్ళు అడుగుతారు మీరు రిలేషన్షిప్లో ఉన్నారా లేదా అని. ఇన్కేస్ మీరు కానీ రిలేషన్షిప్లో ఉన్నాను అంటే వాళ్ళు ఏం చేస్తారంటే పెళ్లి చేసి పడేస్తారు అప్పుడే. ఇన్కేస్ రిలేషన్షిప్లో లేను అన్నారు అనుకోండి రాఖీ కట్టించేస్తారు. అందుకే మేమవుతుందని మీ వ్యాలంటైన్స్ డే కాస్త రక్షాబంధన్ డే అయిపోద్ది. సో అందుకే నా మాట ఈ డేస్ని సెలబ్రేట్ చేసుకోకుండా August 3rd ఇస్ అ ఫ్రెండ్షిప్ డే, ఆ రోజు సెలబ్రేట్